నిత్యము గోవిందనామ స్మరణతో పునీతమవుతున్న ఈ ఆలయం క్రమశిక్షణకు నిదర్శనగా నిలుస్తుంది. క్రమశిక్షణకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారే కనిపించరు. శ్రీ వెంకటనాథుని లీలలతో పునీతమైన చిలుకూరు పుణ్యక్షేత్ర మహిమ అనంతమైనది, అనన్య సామాన్యమైనది. ఇక్కడ స్వామి కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా పూజలందుకుంటున్నాడు. ఇతర దేవాలయాలకు మళ్లే కాకుండా చిలుకూరులోని బాలాజీని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది. ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండా దర్శించుకోవడమే విశేషం. అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. స్వామి కళ్ల ముందుండగా కళ్ళెందుకు మూసుకోవాలి అని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెప్తారు. ఈ మందిరం సంప్రదాయం ప్రకారం 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని మనసులో కోరిక కోరుకొని, కోరిక నెరవేరిన తర్వాత పునఃదర్శనానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు. పదకొండు ప్రదక్షిణాలు చేయాలి, మీ యొక్క కోరికలు తీరిపోతుంది. అప్పటికి 108 ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలకే కానీ 108 ప్రదక్షిణాలకే కానీ భోజనం చేసి రావచ్చు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు నడిమిట్ల కూర్చొని టిఫిన్ అంతా నచ్చింది రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇవాళ చేత కాకుంటే నెక్స్ట్ టైం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ టోటల్ 108 ప్రదక్షిణాలు చేయవలసి వస్తుంది. అవ్యాజమైన భక్తికి, అనంతమైన విశ్వాసానికి ప్రతీక చిలుకూరు. ఇక్కడ స్వామిని దర్శించే భక్తులు నిత్యము గోవిందనామ స్మరణతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు. శ్రీ వెంకటనాథునిపై భక్తుల విశ్వాసం అనంతమైనది, అనన్య సామాన్యమైనది. ఇక్కడ ఏ భక్తుని తరచి చూసినా స్వామి లీలలే సాక్షాత్కరిస్తాయి. ఈ దేవాలయం ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మాణింపబడ్డది. ఆ రోజుల్లో ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళుతుంటే ముసల్తనంలో పోలేకపోయాడు. అదే వ్యాకులంలో ఉంటే అతనికి భగవంతుడు ఒక పుట్ట పైన నిలబడి దర్శనం ఇచ్చినాడు. నువ్వెందుకు నాయనా ఇంత దూరం రాదలుచుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నానని. అందరు కలిసి పుట్టను గడపతో తోవారు. తోతే ఒకటే నెత్తురులేక వెళితే ఒక మనిషికి ఆవేశం వచ్చి అలా కాదు, పాలు పోయినట్టే పాలు పోస్తే మీద ఉండినటువంటి మట్టి అంత పోయి ఆ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు కూడా విగ్రహంలో గడప రేఖ మార్కింగ్స్ కనిపిస్తాయి. ఈ విగ్రహానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తేడా ఏంటంటే ఆయనకు శ్రీదేవి భూదేవి ఇద్దరు వక్షస్థలంలో ఉంటారు, వీరికి సైడ్లో ఉంటారు. ఆయనకు 2 చేతులు, ఈయనకు 4 చేతులు. గుడి చిన్నగా కట్టారు. దాని తర్వాత అమ్మవారి సన్నిధి ఎక్స్టెన్షన్ అయింది. గోల్కొండ ఫోర్ట్ కట్టినప్పుడు ఒక మంటపాన్ని కట్టారు. ఇవి అన్ని భద్రాచలం పీరియడ్లో డెవలప్ అయింది. దేవుని యొక్క ప్రాసెస్ ఏంటంటే ఏదైనా మీ కోరిక ఉండి 11 సార్లు ప్రదక్షిణ చేసి, నాయన నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక మేరకు అనుగ్రహిస్తే మళ్ళీ నీ సన్నదికి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తానని మహావిశ్వాసంతో భక్తితో మొక్కుకుంటే అది పూర్తి అవుతుంది. మాది విజయవాడ. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చిలుకూరు గ్రామం దర్శించుకుని వెళ్తాము. ఒక కోరిక కోరుకుని 11 సార్లు ప్రదక్షిణ చేసుకుని వెళ్తాము. అది నెరవేరినాక మరలా వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తామండి. నమో నారాయణ.